శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ తిరుపతికి వచ్చానండి. తిరుపతిలో ఒక మంచి గార్డెన్, టెర్రస్ గార్డెన్ చూపిస్తాను మీకు. శ్రీమతి విజయ గారి టెర్రస్ గార్డెన్ అండి. విజయ గారు నమస్తే. నమస్తే. తిరుపతి సిటీలో కపిల్ తీర్థం రోడ్లో ఇంత ఇరుకు గల్లీల్లో కూడా ఒక మంచి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. మరి నిజంగా ఈ చెట్టు చూసినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. మీకు ఉండే ఇంట్రెస్ట్ని బట్టి ఎంత చక్కగా పెట్టారు. ఇంత చిన్న అదే నేను ఇలా వస్తుంటే దారిలో వస్తుంటే విజయ ఇలాంటి ఒక టెర్రస్ గార్డెన్ ఇక్కడ ఉందా? ఉన్నాయా? అక్కడ ఉందండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉందా? వెరీ నైస్. వాళ్ళని అడగండి ఈసారి చూపిస్తాను. వెరీ నైస్. మీకు ఎప్పటి నుంచి చెట్ల పిచ్చి? నాకు కరోనా అప్పుడే. ఓహో, మీరు కూడా నా బ్యాచ్ అయినా? కరోనా స్టార్ట్ చేసా, కొద్దిగా అట్లా పెంచుకుంటూ వచ్చారు. ఓకే, మీ వెళ్దామా? మీ చెట్లు ఏమేమి చెప్తారా? బేబీ టీఎస్ బా బ్యూటిఫుల్ గా వచ్చింది. వాండరింగ్ జూ కదా. ఇది టర్టిల్ వైన్, ఎక్కడైనా పిచ్చి పిచ్చిగా పెరుగుతూ ఉంటాయి. రియో స్పైడర్ ప్లాంట్ వాళ్ళు పెట్టారు చిన్న చిన్న వాటిల్లో. పెన్నీ బట్ సింగోనియా ఇది ఒక వెరైటీ. సింగోనియా ఎర్ర పొన్నగంటి స్నేక్ ప్లాంట్. ఓకే, దీని పేరు తెలియదబ్బా. పర్పుల్ జాయ్. ఇది చైన్ ఆఫ్ గ్లోరీ. చైన్ ఆఫ్ గ్లోరీ. ఇట్లా హ్యాంగింగ్స్ చాలా వచ్చాయి, పడిపోయాయి చూడండి. ఓహో, ఓకే ఓకే. ఫ్లవర్స్ అన్ని అయిపోతే పడిపోతాయి. ఇలా కింద హ్యాంగ్ అవుతాయి. బల్బుల్ లాగా వస్తాయి అన్నమాట. బల్బుల్ లాగా వచ్చి ఫ్లవర్ వస్తుంది అన్నమాట. చైన్ ఆఫ్ గ్లోరీ. చైన్స్ ఆఫ్ గ్లోరీ. వెరీ నైస్. బాగుంది. నాకు ఇప్పుడే వినడం. ఒకసారి కిందకి చూడండి. బాగా పెద్ద పాటలో మళ్ళీ 3 చిన్న చిన్న పాటలు పెట్టారు. ఇంతవరకు బ్లూమ్స్ వచ్చాయి విజయ? వచ్చాయి. ఇప్పుడే మొన్ననే రిపోర్ట్ చేశారు మళ్ళా. ఓకే ఓకే ఓకే. ఇది కూడా ఈ పక్క కూడా ఇది ఇదంతా వేరే కదా. ఇది వాటర్ క్యాబేజ్. అందులో ఉన్నాయి చూడండి, ఆ టబ్ లో వాటర్ క్యాబేజ్. అవి అందులో వేసాను, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఓహో, నాకు ఒకటి ఇవ్వండి. వాటర్ క్యాబేజ్ పక్కనే స్ప్రెడ్ అయిపోతాయి అక్క. అవును. ఇది దొండపాద వేసాను ఇప్పుడే. దొండపాద వచ్చిందా? ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. టమాటో దాంట్లో వచ్చేసి కాస్మోస్ ఉంది. ఇది థర్మాకోల్ బాక్స్ బాగుంది. అమర్ లిల్లీస్. ఇది గన్నేరు, వైట్ అండ్ ఎల్లో వస్తుంది కదా. గన్నేరు. ఇందులో పాలకూర వేసినట్టున్నారు. వేసాను. ఇప్పుడే వస్తా ఉంది పాలకూర. ఇది పింక్ మందార. భలే ఉంది. పింక్ చిన్న మందార. నా దగ్గర కూడా ఉంది కానీ పింక్ మందార ఇలా షేప్ కాదు, ఇంకొక షేప్ లో ఉంటుంది. పింక్ మందార. అది మామూలు మందార, రెడ్ మందార. లోనకుందబ్బా, దాక్కొని ఉంది. ఎండలకి సరిగా పూలు పోయడం లేదు. అవును. వింటర్ లో అయితే భలే పూసాయి. అవును, ఈ సీజన్ అయిపోతా వస్తుంది. వావ్, చూసారా చెర్రీ టమాటా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇందులో కోలియస్ వచ్చింది. ఇది రుద్రాక్ష. చూసారు, ఇది మీరు రుద్రాక్ష అంటారా దీన్ని? మీరేమంటారక్క? తోటమల్లె, గుండు మల్లె, తోటమల్లె అంటాం మేము. మీరు రుద్రాక్ష అంటారా? ఓకే. పింక్ చామంతులు భలే ఉన్నాయి. బుజ్జి చామంతులు. కట్ చేసేసాను, మళ్ళా వస్తాయి జనవరిలో కట్ చేశాను. ఇప్పుడే ఇగుర్లు వస్తున్నాయి. ఓకే. ఇది ఇక్కడ కూడా ఒక పెద్ద రోజు ఉంది. మరువం బాగా వచ్చింది. అది 15 years నుంచి ఉంది నా దగ్గర. ఓ మై గాడ్, 15 years నుంచి. ఇది ఏం మందారమా? అదే బ్లూమ్ ఉంది చక్కగా. ఇది వస్తుంది కదా, గంట పువ్వు లాగా వస్తుంది, ఎల్లో చందనం కలర్ లో. జుంకా మందారం అంటారు. జుంకా మందారం. ఓకే. పువ్వు పూసింటే భలే ఉండేదబ్బా. ఓకే. ఇక్కడ కదంబం చెట్టు మొన్నే తెప్పించాను. ఇది అమ్మవారికి పూజకు పెడతారంట. ఇంకా ఫ్లవరింగ్ రాలే. చిన్న కదంబం చెట్టు. కదంబ ప్లాంట్. కదంబ పువ్వు, ఎల్లో పువ్వు వస్తుంది. ఎల్లో పువ్వు ముందుగా వస్తుంది అన్నమాట. కదంబ ప్లాంట్. ఈ స్పైడరా? ఇది ఏదో చెప్తారు కదా, టోటల్ టైప్. ఇది వచ్చి మల్బరీ. ఉన్నాయి కాయలు ఇప్పుడు ఉన్నాయి చూడండి. ఓకే, బాగున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే. ఇక్కడ పండు కూడా ఉంది విజయ, తీసుకుంటా.
చూసారా కట్ చేసి ఇస్తాను. నాకుంది మల్బరీ ఉంది టేస్ట్ చేస్తున్నా. బాగుంటుంది, చాలా లావుగా వస్తుంది. అది లాస్ట్ మళ్ళీ స్వీట్ ఉంది విజయవాడ మల్బరీ. ఇది టెక్సస్ సాగే రాడార్ అంటాం కదా, టెక్సాస్ సేజ్ అంటారు, రైడర్ అంటారు. వర్షస్ వస్తుందంటే ముందుగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, మంచి ఫ్లవర్ వస్తుంది. దీనిలో పింక్ ఫ్లవర్, భలే ఫ్లవర్ వస్తుంది అబ్బా. నాకు కూడా వచ్చింది చిన్న ఫ్లవర్. ఈ సమ్మర్ కొంచెం కష్టం. అబ్బా లిల్లీస్ ఉన్నాయి, లిల్లీస్ ఇవి ఫ్లవర్ పూస్తే భలే ఉంటది కదా. అది కనకాంబరం, రెడ్ ఎల్లో, మామూలు కనకాంబరం కలర్, ఎల్లో కలర్. అబ్బా ఇది భలే ఉంది విజయ. అది కనకాంబరంలో ఏదో వెరైటీ చెప్తారు. కనకాంబరంలో కాదు కాదు, దీనికి ఏదో పేరుంది. మైసూర్ మల్లి, గుండు మల్లె, మైసూర్ మల్లి. మంచి స్మెల్ కదా ఇది. మీరు మేడ మీద కోసం చక్కని ఫ్రాగ్రెన్స్ కదా, ఈవినింగ్ వస్తే భలే స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. లెమన్ గ్రాస్ ఖచ్చితంగా మన తోటలో ఉండాల్సిందే, ఎందుకంటే ఇది ఆయుర్వేదం కాబట్టి. వావ్ ఫ్రెండ్స్, మీకు ఒక బ్రహ్మాండమైన మునగ చెట్టు చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఎంత చిన్న చెట్టులో ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, ఎక్సలెంట్గా ఉన్నాయి కదా విజయ్. ఇప్పటికి చాలా కాయలు కాసాయా? కాసాయండి, 20 పైన కాసాయి. అందరికి మా సిస్టర్ కి ఇచ్చాను. మిగతా ఇవి ఉన్నాయి, మళ్ళీ ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. ఇంత చిన్న చెట్టుకి మంచి కాపు. ఏం ఎరువు వేస్తారు దీనికి? కౌడంగు, మన కిచెన్ వేస్ట్ ఆ రెండే. ఇంకా వాటర్ మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి వేస్తావా? బియ్యం కడిగిన నీళ్లు, కౌడంగు, అంతే అంతే. మన మనం చేసే కిచెన్ వేస్ట్ కంపోస్ట్. బ్యూటిఫుల్ గా వచ్చిందబ్బా, ఎక్సలెంట్ గా ఉంది. కలోంచి, ముద్ద కలోంచి కదా, అబ్బా భలే ఉంది. నా దగ్గర ఉంది కానీ కలోంచి అది ఉంది, ఒంటి రెక్క ఉంది. ఇది ముద్ద కలోంచి. దానిమ్మ కూడా మొగ్గలు వచ్చినాయి, మొగ్గలు వచ్చాయి. ఒక 5-6 ఫ్రూట్స్ వచ్చాయా? ఓకే ఓకే ఓకే. విశేషం ఏంటంటే విజయ గారి తోటలో చిన్న చిన్న చెట్లకే పండ్లు బాగా వచ్చినాయండి. ఇంత చిన్న మునగ చెట్టుకి చూడండి 20 కాయలు పైన వచ్చాయంట. ఇది చూడండి, చిన్న దానిమ్మ చెట్టుకి ఇప్పటికి 5 దానిమ్మ పండ్లు వాళ్ళు కోసుకొని తినేసారండి. మా కోసం ఉంచొచ్చు కదా. ఇది హెన్నా మేడం, ఇది అనార్కలి అంటే లెమన్ కాయలు కాయదు. ఇది దానిమ్మ పువ్వు మాత్రమే వస్తుంది అనమాట, ముద్దగా. అనార్కలి దానిమ్మ పువ్వు. అది కలోంచినే ముద్ద కలోంచి, అది మాది అమ్మాదిరే. కానీ ఇది కలర్ వేరుగా ఉంది, ఇది కొంచెం ఇదైపోయింది, ఫేడ్ అయిందా? ఎండిపోయింది, కలర్ ఫేడ్ అయింది. సేమ్ అదేనా? ఇది బాగుంది, అట్లు బాగుంది. ఇది గలాడియం, జేడ్ ప్లాంట్ భలే వచ్చింది. దీనికి ఎక్కువ నీళ్లు పోయకూడదు కదా. నేను మా ఇంట్లో చెట్టుకి రోజు పోసేస్తున్నాను విజయ, అందుకే నాకు తొందరగా రావట్లేదు. అది 2-3 డేస్ తర్వాత పోస్తాను అంతే. ఇది వచ్చి లావెండర్ అంటారు, క్రాసో స్టీఫియం అంటారు. ఇది వేరే అది వేరేనా? రాడర్ ప్లాంట్ ఇది వేరే, ఇది వేరే. ఓ ఇది స్టెమ్ వస్తుందా? ఇది స్టెమ్ ప్రాపగేషన్ నాకు తెలియదు వరకు. ఇది మాత్రం స్టెమ్ వస్తుంది. ఇది కలోంచి సింగిల్ పెటల్ చూడమ్మా, బాగుంది. శైలజ చూపించు, కలోంచి సింగిల్ పెటల్. ఇది నా దగ్గర కూడా ఉంది. ఇది కూడా డబుల్. ఇది అదే చాలా రోజులు అయింది కాబట్టి ఇట్లా షేడ్ అవుతా ఉంది, కలర్ ఫేడ్ అవుతా ఉంది. ఇది ఏమన్నామా? క్రాసోస్టీపియం లావెండర్. ఓహో, 2 పేర్లు పిలుస్తారు. బాగుంది. చైనీస్ వైలెట్. ఇవి ఎక్కడైనా మరి అందంగా వస్తాయి. 2 కలర్స్ ఉన్నాయి నిర్మలక్క. ఎట్లాగా? ఇది డార్క్, ఇది డార్క్ ఉంది. ఇది లైట్ లావెండర్, ఇది పర్పుల్. ఇది ఇందులో 2 కలర్స్ ఉందా విజయ? నేనేమనుకున్నాను తెలుసా, మా ఇంట్లో పూస్తాయి కదా, ఉన్నాయి. నాకు ప్రసన్న ఇచ్చింది, పెట్టున్నాను. అది భలే స్ప్రెడ్ అయింది, బాగా వచ్చింది. నేను అనుకున్నా ఇది నేనేమన్నా నీళ్ళు తక్కువ వేసి లేకపోతే ఇలా ఫేడ్ అయిందేమో అనుకున్నా. ఇది వేరే వెరైటీ అక్క. 2 ఉన్నాయా? 2 గుచ్చేసాను దీంట్లోనే. ఓహో, ఇది పర్పుల్, ఇది లావెండర్. ఐసి, అదే విషయము. నేను అలాగ అనుకోవట్లేదు, నాదేమైనా పొరపాటు ఉందేమో. ఒక దగ్గర ఎందుకు ఇట్లా పోస్తాయి థిక్ కలర్ ఉంటది, ఇంకొక దగ్గర ఎందుకు ఇలా లైట్ గా ఉంటది అని కన్ఫ్యూజ్ అవుతున్నాను విజయ. థ్యాంక్ యూ, నాకు క్లారిఫై చేసావు. ఇది ఆ మునగ చెట్టు కొమ్మిరి. ఓకే, చూడండి అక్కడ ఉండే మునగ చెట్టుని తీసుకొచ్చి మళ్ళీ ఒక కొమ్మ పోతే ఇక్కడ పెట్టారంట. ఇది కూడా హెల్దీగా వచ్చింది. ఇది మిర్చి మందారం. మిర్చి మందారం
వైట్ అది జుంకా మందారం రెడ్. జుంకా మందారం ఒక ఫ్లవర్ కూడా ఉంది. నూరు వరహాలు అది బాగుంది. జుంకా మందారం బాగుంది కదా. ఇది మామిడి టెక్కతో వేసింది. ఓహో మామిడి టెక్కతో వచ్చిందా మీకు? బాగుంటే సరే గుచ్చారనమాట, ఆటోమేటిక్గా వచ్చేసింది అది. ఓకే ఈ మందారం ఇదే మందారం. ఇది అదే సింగిల్ చిన్నది వస్తుంది కదా, సింగిల్ చిల్లి మందారమా? కాదు, మామూలు మందారమే, చిన్నది పింక్ గా వస్తుంది, లైట్ పింక్. ఇప్పుడు మందారం కూడా ప్రూనింగ్ చేయాలి కదా. అవును, సీజన్ అయిపోతుంది, ప్రూనింగ్ చేయాలా. మనము జనవరిలో చేసేసామంటే మళ్ళా సెప్టెంబర్ అక్టోబర్ లో చేయాలి. ఇది ఒకటి మనకి ప్రూనింగ్ చేయడం, కిచెన్ వేస్ట్ దాంతా తీసి గ్యాదర్ చేయడం, దాన్ని కంపోస్ట్ చేసుకోవడం. కానీ ఈ పనిలో ఆనందం ఉంది మనకి, ఆనందం ఉంది, మీకు ఎక్సర్సైజ్ ఉంటుంది కదా. ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. మనము ఏ విషయాలు మనకు మైండ్ లోకి రాదు. ఎగ్జాక్ట్లీ. భలే ఆరోగ్యం కూడా మనకి అనుకుంటాం, కానీ ఆరోగ్యం అయితే అప్పుడప్పుడు కొంచెం రిస్క్ అనిపిస్తుంది. ఎక్కువ ఎండ వచ్చినప్పుడు, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు, కోతులు వచ్చినప్పుడు అప్పుడు బాధ అనిపిస్తుంది, అయ్యో చెట్లు పోతున్నాయే పండ్లు అని. కానీ ఈ గార్డెనింగ్ వల్ల ఉండే మానసిక ప్రశాంతత ఇంకా దేంట్లో రావట్లేదబ్బా. అంతా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, అటు సైడ్ వెళ్దామా? అటు సైడ్ అరటి చెట్టు కూడా బాగుంది విజయ. అంటే ఇప్పుడే వస్తాం. బాగా మంచి పెద్ద పాటలో పెట్టారు, కింద పెద్ద పాటలో పెట్టి 6 months అయిందా? అరటి పెట్టి బాగుంది. అటువైపు కొన్ని ఉన్నాయి, చూద్దాం. చాలా నీట్ గా ఉంది విజయ మీ టెర్రస్. అంజీర్ వచ్చాయా? పండ్లు వచ్చాయా? ఇప్పుడు సమ్మర్ కి ఇంకా కష్టం. నాకైతే ఇప్పుడు మూడు పండ్లు వచ్చినాయి. ద్రాక్ష వావ్, నాకు రాలేదు విజయ ద్రాక్ష. అవునా? వేసాను కానీ ఎండిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. నువ్వు దీనికి ఇప్పుడు పందిరిలా కట్టొచ్చు కదా. అదే వేయాలండి. నేను ఆయన చెప్పాను మా వారికి, నేను బెంగళూరుకి వెళ్తున్నాను, వచ్చే లోపల మీరు పందిరి వేసుకుంటారు. పేపర్ నెట్స్ కూడా ఉన్నాయి కదా ఆన్లైన్ లో, సంపత్ ఓఆర్జీ గార్డెన్ సంపత్ దగ్గర ఉన్నాయి. అవి తీసుకున్నారంటే మీరు చక్కగా పేపర్ నెట్ వేసేస్తే, నా దగ్గర ఇప్పుడు రెడీ కూడా ఉన్నాయి, తెప్పించిన నేను. అవి కానీ వేసేస్తే మీకు ఈజీ. మీరు పెద్దగా స్ట్రెయిన్ తీసుకొని కర్రలు నాటి అట్లేం చేయక్కర్లేదు, మీరు వర్టికల్ గా కూడా వేసేయచ్చు. అది అబ్బా, ఇది భలే ఉంది. పింక్ తో గుండు మల్లి, ఇందులో ఒక బాల్సమ్ ఉంది రెడ్. ఇది లెమన్ సీడ్ నుంచి వచ్చింది అక్క. సీడ్ లెమన్ వచ్చింది, సీడ్ లో వేసాను అప్పుడు కరోనాలో. ఓకే ఓకే, లోపల పాట్ భలే ఉందే. ఆ పాట్ ని అట్లే పెట్టేసా, చిన్నది నుంచి అట్లే పెట్టేసా. వెరీ గుడ్, మంచి ఐడియా. దీనిలో ఒక వంగ బాగా పోతొచ్చింది. సిటీజీలో ఇచ్చారు అది. వంగ గుత్తులుగా వస్తాయి. వంగ ఆహా, ఓకే అదే ఇది. ఓకే ఓకే, ఈ సీడ్ తో పెంచిన నిమ్మ చెట్టు అంటమ్మా, ఎంత బాగుంది చూడు, బాగా వచ్చింది. ఇక్కడ జామ్ ఉంది, జామ, డ్రాగన్, అటు పక్క డ్రాగన్ ఉంది. ఇది కూడా సీడ్ తోనే సపోటా. డ్రాగన్ ఇప్పుడే వస్తుందా? ఇప్పుడే, అన్ని 6 months అయింది అక్క. బాగా పెద్ద పాట్ పెట్టారు జామకి, బాల్సం పెట్టారు. జామ కాయలు కూడా వచ్చాయి. చిన్న చిన్న చెట్లకు కూడా బాగా పండ్లు కాపిస్తారు విజయ. ఇది సపోటా సీడ్ లోనే పెట్టాను. సీడ్ లో వచ్చిన సపోటా అంటమ్మా. అది బీరపాదు అల్లుకుంటా. వీడియో మధ్యలో కాస్త ఏదో ఆడియో ప్రాబ్లం వచ్చిందండి, కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అదేంటో మరి చిన్న ప్రాబ్లం అయినట్టుంది మొబైలు. మరి ఉసిరి చెట్టు, చిన్న ఉసిరి చెట్టు చూపిస్తూ ఉంది విజయ. అదేంటో మరి ఆడియో కట్ అయిపోయిందండి, మరి ఏదో సంథింగ్ రాంగ్ అయింది, కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చిన్న ఉసిరి చెట్టు చూపిస్తూ ఉంది చూడండి, అది ఇంకా కాయ రాలేదంట, కానీ చిన్న ఉసిరి ఉందంట. ఇక్కడ క్రోటన్ చెట్లు ఉన్నాయి, పాట్లు పెద్ద పెద్ద బకెట్స్ అన్నమాట, ఆ బకెట్లు చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఒక వింతగా కనబడిందండి నాకు వేప చెట్టు. ఏంటి ఆయన దగ్గరికి చూస్తే ఎర్ర చిగురు, అది వేప చెట్టు అంట. ట్రిమ్ చేశారంట, బాగా క్లీనింగ్ చేశారంట వేప చెట్టుని. ఎంత అందంగా, ఒకసారి చిగురు చూడండి, ఎర్రటి చిగుర్లు ఎంత అందంగా ఉందో. ఇలా గ్యాదర్ చేసి పెట్టుకుంటూ ఉంటారనమాట, చూసారా.
ఓకే అండి, ఇంతసేపు ఓపిక్గా విజయ గారి మిద్దె తోట చూశారు. ఆమె చిన్న గార్డెన్ అయినా చక్కగా ఆర్గనైజ్డ్గా దాన్ని పెట్టుకున్నారు. మీరు కూడా అందరూ ఇలాగే మిద్దె తోటలు పెంచాలని, పచ్చదనాన్ని ప్రోత్సహించాలని, హరితాంధ్రప్రదేశ్గా మార్చాలని నా కోరిక. ఈ వీడియో మీ అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. చిన్న తోటైనా చాలా చక్కగా పొందిగ్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. చూసారా విజయ హ్యాపీ గార్డెన్ చెప్పి ఒట్టి మాటలు చెప్పలేదండి, ఒక మంచి జర్డ్ ప్లాంట్ ఇచ్చారు, అది కూడా ఒక చక్కని పాట్లో. థ్యాంక్ యూ సో మచ్ విజయ.